తాగేసిందమ్మా. ఏం మందది? మత్తు మందు. దాన్ని ఎత్తుకుపోవాలి. దానిమీద ఇంకో బేరం కూడా ఉంది. ఏంటది? దాన్ని సంపేమని భవానమ్మ చెప్పింది. ఆ పని అయిపోయిందని చెప్పేసి సరేనా? అట్టాగే. పదండ్రా. హలో, మత్తు మందిచ్చానమ్మా. చంపవే అంటే మత్తు మందిచ్చానంటావేంటే? ఆళ్లే సంపేత్తాం, శవం కూడా దొరకదని చెప్పారు. ఎవరు వాళ్ళు? నీకు తెలిసిన వాళ్లేనమ్మా. పని అయిపోయిందని చెప్పమన్నారు. ఏయ్, హలో హలో, కట్ చేసింది. నీలాంబరి వాళ్ళ మనుషులేమైనా వచ్చుంటారా? పోనీలే, పార్వతి అయితే చస్తుంది కదా. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయేంటి? రేయ్ మేడం, దీనికి స్పృహ తప్పింది. జనం వచ్చేపోయే దారిది. మనల్ని చూస్తే అనుమానం వస్తుంది. నే వెళ్లి కార్ తీసుకొస్తాను. దీనికి కాపలాగా ఇక్కడే ఉండండి. ఎవరైనా అడిగారంటే తను మా చెల్లెలని చెప్పండి. అర్థమైందా? జాగ్రత్త. అలాగే మేడం. ఏయ్, ఎవరు మీరు? కాపాడండి! 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 ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఎవరో వాళ్ళు. మా ఆయనకి అమ్మ ఊరు పోస్తున్నది.
కళ్ళు కోసం వస్తే వెంట పడినారు. నీకేం భయం నీకేం లేదమ్మా, కాదమ్మా. మేము ఉన్నాం. నువ్వురా. రా. ఛ! తప్పించుకున్నావు కదే. స్పృహలోకి వచ్చేసరికి జనం వచ్చేశారు. మంచి ఛాన్స్ మిస్ అయింది. పార్వతి, పార్వతి, నువ్వు నా దగ్గరుంటే నీకు ధైర్యంగా ఉండేది. కానీ బయటికెళ్లిన పార్వతి ఈ పాటికే చచ్చిపోయి ఉంటుందా, లేకపోతే తప్పించుకుని వచ్చేస్తుందా? తను పీడపోతే ఈ కాపలా కాయడం తప్పుతుంది. ఛా! ఇది చంపడానికి బతికుందనుకుంటా. చితి దగ్గర దీని నీళ్ల కుండ పగులుతుందనుకుంటా. మట్టి కుండలేవో ఇంటికి తీసుకొస్తుంది. వదినా, ఎక్కడికెళ్ళావు? ఏం తీసుకొస్తున్నావు పార్వతి? పెద్దబాబు గారి కోసం ఈత చెట్టు నీళ్లు, గోపంచకం అట్టుకొచ్చాను సిన్నమ్మ గారు. ఇవి తీసుకుంటే పెద్దబాబు గారు బేగా కోలుకుంటారు. అయితే తీసుకురా వదినా, బ్రోకిద్దాం పదండి. ఎక్కడికే ఓ ఎగేసుకుంటా వస్తున్నావు? ఆంటీ తప్పుకోండి. నేను తప్పుకుంటే తలుపు వచ్చేస్తుందా? లాక్ వేసుంది. తీయండి సిన్నమ్మ గారు. నీకే పిన్ని చెప్పేది వినపడట్లేదా? ఇదేదో అంటుంది. ఏంటట? అనవసరంగా మండిపోయేలా చేయకండి ఆంటీ. పార్వతి బావ గదిలోకి వెళ్ళాలి. లాక్ తీయండి. ఒక్కసారి వెళ్ళి ఈ ఈత నీళ్లు, గోపంచకం ఇచ్చేసి వస్తాను. తీయండి సిన్నమ్మ గారు, మీకు దండం పెడతాను. తలుపు తీయండి. ఎందుకు పిన్ని అలా మొండికేస్తావు? చెప్తే అర్థం కాదా? మీరు ఎంత అరిచినా ఈ తలుపు తెరవద్దని అఖిలక్క ఆర్డర్. వెనకాల కుక్కలా తిరుగుతున్నావు కదా, వెళ్ళే. హ, ఇక్కడ కాపలా ఎవరు కాస్తారమ్మా? మీరు నన్ను అవమానించినా సరే నేనేం ఫీల్ కాను. పెదబాబు ఇలా అవడానికి కారణం ఇదే అని అఖిలక్క కూడా చెప్పింది. సిన్నమ్మ గారు, మర్యాదగా తీస్తారా లేదా? ఏంటే సీరియస్ అవుతున్నావు? అక్క సీరియస్ అయితే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించుకో. నా భర్త దగ్గరికి నన్ను పోనివ్వకుండా అడ్డుకోవడానికి మీరెవరు? అలాగా? అయితే పెదబాబునే చెప్పమను. నిన్ను వదలమంటే లోపలికి వదులుతా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు,
పెద్దబాబు గారు పార్వతి మీకోసం ఈత నీరు గోపంచకం తీసుకొస్తే సిన్నమ్మ గారు అడ్డుకుంటున్నారు. మీరు రమ్మంటే తలుపు తీస్తారంట. వద్దు పార్వతి, అదేంటి పెద్దబాబు గారు అట్ట అంటారు? మిమ్మల్ని ఒకసారి చూస్తాను. వద్దు పార్వతి, నువ్వు నన్ను చూస్తే నాకు సేవ చేస్తూ ఉండిపోతావు. నువ్వు నాకు దూరంగా ఉండలేవు పార్వతి. నువ్వు క్షేమంగా ఉండాలి. ఇక్కడికి రాకు పార్వతి. వెళ్ళిపో పార్వతి. బ్రో, వదిన ఎంతో కష్టపడి తీసుకొచ్చింది, నువ్వు కూడా రావద్దంటావేంటి బ్రో? వద్దురా, అర్థం చేసుకోమని చెప్పు. వెళ్ళమనరా తన్ని, వెళ్ళమను. విన్నారుగా, పెదబాబే దీనికి పర్మిషన్ ఇవ్వట్లేదు. అఖిలకి ఏం రాణిస్తుంది? సిన్నమ్మ గారు కనీసం ఇవ్వైనా ఆయనకి ఇవ్వండి. మీ కాళ్ళు అట్టుకుంటాను. సరే, అక్కడ పెట్టిపో. పార్వతి, వదిన పార్వతి, పార్వతి, బాధపడకు పార్వతి. రా. అఖిలక్క ఆర్డర్ పాటిస్తాను. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. పార్వతి, దేవా బావా
తనకన్నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఎక్కువ ఆలోచించి నేను లోపలికి రావద్దన్నాడు. నీ కడుపులో బిడ్డ గురించే కదా వదిన నేను లోపలికి రావద్దన్నాడు. పార్వతి, పెదబాబు కోలుకోవట్లేదు అఖిల, ఒళ్ళు కాలిపోతుంది. కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్దామా? డాక్టర్ ఇచ్చిన కోర్స్ 2 రోజులైనా వాడాలి కదండి. అప్పటికీ తగ్గలేదు అనుకుంటే తీసుకెళ్దాం. భవానీ, అక్క, పెద్దబాబుకి టాబ్లెట్స్ వేశావా? లేదక్కా. పార్వతిని గదిలోకి రాకుండా చూడడమే కాదు, పెద్దబాబుకి ఏ టైంకి ఏ మందులు వెయ్యాలో నువ్వే చూసుకోవాలి. టాబ్లెట్లు వేసుకోలేదా? అందుకే జ్వరం తగ్గలేదు నాన్న. చెప్పారు కదా బావగారు, ఇప్పుడే వేస్తాను. అక్క, అమ్మా, చెప్పు నాన్నా. ఆకలేస్తుందమ్మా. తిన్నాకే మందులు వేసుకుంటారమ్మా. నీకిలా అవడంతో నువ్వు తిన్నావా లేదా అని ఆలోచించలేకపోయాను. చెప్పు నాన్నా, ఏం తింటావు? నాకు జ్వరం వస్తే నీ చేత్తో స్పెషల్గా చేసి ప్రేమగా తినిపించేదానివి గుర్తుందా అమ్మా? ఇప్పుడు అదే పెట్టమ్మా. చంపేశావు కదా దేవా. నాకు వంటే రాదు, పైగా అఖిలాండేశ్వరి నీకేం వండి పెట్టేదో తెలీదు. అఖిల, ఆ, మాకెవరికీ చెప్పకుండా స్పెషల్గా నువ్వే వండి ఇదే పెద్ద మందని పెదబాబుకి నువ్వే తినిపించేదానివి. ఆ, పెద్ద మందు వండి పెట్టేదాన్ని. ఎలా చేశావక్క అని అడిగితే అసలేం చెప్పకుండా చిరునవ్వు నవ్వేదానివి. త్వరగా వండి తీసుకురా అక్క. డాక్టర్ ఇచ్చే మందు కన్నా, పార్వతి చెప్పే నాటు వైద్యం కన్నా నీ చేత్తో చేసి పెట్టేదే మంచి మందక్క. వెళ్ళక్క. వెళ్ళకిలా. వీళ్ల ప్రేమలు నా చావుకొచ్చాయనుకుంటా. కిచెన్లోకి వెళ్ళి ఏం చేయకుండా ఉంటే డౌట్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి? మామ్, ఏమైంది మామ్ అలా ఉన్నావు? బావకు ఏమవుతుందోనని ఆంటీ కంగారుగా ఉన్నారు. మీరు డల్ అయిపోకండి ఆంటీ. ఒకసారి పార్వతిని కూడా బావని చూడనివ్వండి ప్లీజ్. పెద్దబాబుని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. నన్ను విసిగించకండి. ఎన్నిసార్లు అడిగినా మామ అలాగే చెప్తుంది. ఐష్, మనం వెళ్ళి చూద్దాంరా. పోపు సామాన్లు ఎక్కడున్నాయో కూడా తెలీదు. ఈ దేవా జ్వరం నాకు జ్వరం తెప్పించేలా ఉంది. అమ్మగారు,